ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పమోలే మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారము చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గౌరవపాత్రుడవైన మా పరలోకపు తండ్రి, గత 4 వారాలుగా శుభవార్త టీవీ ఛానల్లో క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ గురించి మాకు అనేక మర్మమైన విషయాలు తెలియపరిచారు. నాయన పరిశుద్ధాత్ముడా, మీకు పోటీగా 7 ఏళ్ల శ్రమల్లో బయలుపడిన అబద్ధ ప్రవక్త గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను. వారు దేవుని చేత బోధింపడుదురని మీరు మాతో నాతో మాట్లాడమని త్వరగా వస్తున్న యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని సంగమా, దైవ దీవెనలు మీకు తోడై ఉండునుగాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 2 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. గత 4 వారాల్లో క్రీస్తు విరోధి గురించి మనం ధ్యానం చేశాం. ఈ దినము ఈ 13వ అధ్యాయము 11వ వచనములో అబద్ధ ప్రవక్త ఎంటర్ అవుతున్నాడు. అబద్ధ ప్రవక్త మనకు కనబడతా ఉన్నాడు. దేవుని వాక్యము మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఒక మనిషి తన జీవితకాలం అంతా కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోలేడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా కూడా తన బ్రతికినంత కాలము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోలేడు, తెలుసుకోలేడు. ఎన్ని యుగాలైనా తరాలైనా దేవుని వాక్యము తరగదు. యేసుప్రభు చెప్పాడు, నన్ను నమ్మిన వాని కడుపులోంచి జీవజల నదులు వస్తూ ఉంటాయి. కనుక బైబిల్ గ్రంథములో మనకి త్రిత్వం కనపడుతుంది. దేవుడు ముగ్గురు ఒక్కరుగా, తండ్రి అయిన దేవుడు యెహోవా పాత నిబంధనలో, సువార్తల్లో యేసు ప్రభు, పత్రికల్లో పరిశుద్ధాత్ముడు కనబడతా ఉన్నారు. కనుక తండ్రికి వ్యతిరేకముగా ఘటసర్పం అంటే సైతానుడు 12వ అధ్యాయంలో మనకు కనబడ్డాడు. ఘటసర్పం యేసు ప్రభుకు విరోధిగా క్రీస్తు విరోధి గత 4 వారాలు ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా ఇప్పుడు అబద్ధ ప్రవక్త ఎంటర్ అయ్యాడు. ఈ యొక్క అబద్ధ ప్రవక్త కూడా మరి క్రూర మృగముగా ఉన్నాడు. తండ్రిని దేవునికి వ్యతిరేకముగా ఘటసర్పము, యేసు ప్రభుకు వ్యతిరేకముగా క్రూర మృగము, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా మృగము, దేవదూతలకు వ్యతిరేకముగా కప్పలు ఉన్నాయి అక్కడ. కనుక మనం చదువుకున్న వాక్యములో భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. చాలా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. మీకు అర్థం కాదు, చదివినా అర్థం కాదు. ప్రకటన గ్రంథము జాగ్రత్తగా వినాలా, నేర్చుకోవాలా. క్రీస్తు విరోధి కూడా క్రూర మృగముగా పైకి వచ్చినట్లుగా మనం విన్నాం. వానికి 10 మరి కొమ్ములు ఉన్నట్లుగా, మరి 7 తలలు ఉన్నట్లుగా మనం చూచాం. ఇక్కడ అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త, లేకపోతే పోటీ ప్రవక్త అన్నాడు దైవజనుడు దేవదోసయ్య గారు. పోటీ ప్రవక్త, అబద్ధ ప్రవక్త, కపట ప్రవక్త. కనుక 7 ఏళ్ల శ్రమలలో ఈ సాతాను త్రిత్వములో 3వ వాడు ఎంటర్ అవుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుండి క్రూర మృగం వచ్చింది. అది మనకి దేవుడు మర్మయుక్తముగా రాశారు కనుక మనం అర్థం చేసుకోవాలి. ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? సముద్రములో నుండి వచ్చాడు. సముద్రం అంటే మనుష్యులు అని అర్థం. బైబిల్ గ్రంథం చెప్తుంది
మనుషులను సముద్రానికి పోల్చి రాయబడింది. నేను మీకు చూపించాను యెషయా గ్రంథంలో. అయితే వీడు భూమిలో నుండి వచ్చాడు. అంటే నిజంగా భూమిలో నుండి వచ్చినటువంటి క్రూరముఖమైన వాడు కాదు వీడు. భూమి అంటే ఒక గుర్తింపదగినటువంటి దేశం. ఇజ్రాయెల్ దేశం ఉంది, ప్రపంచంలో అందరూ గుర్తిస్తారు. అమెరికా ప్రపంచంలో అందరికీ తెలుసు. అమెరికా అంటే ఒక గుర్తింపు పొందినటువంటి దేశం అది. అలాగే ఇజ్రాయెల్ దేశం కూడా ఒక గుర్తింపు కలిగినటువంటిది. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశము కనుక, చరిత్ర కలిగిన దేశము కనుక. ఆ దేశము నుండి బైబిల్ గ్రంథం వచ్చింది. ఆ దేశంలో ఉండే యేసుక్రీస్తు లోకరక్షకుడు పుట్టాడు కనుక ఆ దేశానికి గుర్తింపు ఉంది. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఒక భక్తి కలిగిన కుటుంబంలో, భక్తి కలిగిన సమాజంలో నుంచి వస్తాడు ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు. వాడు కూడా మనిషే, కానీ వాడు భూమిలో నుండి వస్తున్నాడంటే ఒక గుర్తింపు పొందిన దేశం ఇజ్రాయెల్ దేశంలోంచి పుడతాడు, భక్తి కలిగిన కుటుంబంలో పుడతాడు. వీడు ఎవడంటే, ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు ఒక మత సంబంధమైన నాయకుడు. క్రీస్తు విరోధి అనేవాడు లౌకికమైన వాటి మీద అధికారం, అంటే లోకాధికారి. ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు మతాధికారి, మతం మీద అధికారి. ఆది కాలం నుండి ఇప్పటి వరకు కూడా మతాల విషయంలో ప్రపంచంలో తర్కం జరుగుతూనే ఉంది, ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది, గొడవలు జరుగుతూనే ఉన్నాయి, చంపుకుంటూనే ఉన్నారు. కనుక ప్రపంచంలో ఉన్న మతాలన్నింటినీ ఏకం చేసి వీడు ప్రపంచమంతటిలో కూడా అన్ని మతాల మీద, అందరి మీద మతాధికారిగా వస్తాడు అబద్ధ ప్రవక్త. కనుక వాడు ఆ భూమిలో నుండి వస్తున్నాడంటే ఒక భక్తి కలిగిన కుటుంబము, భక్తి కలిగిన సమాజము, గుర్తింపు పొందినటువంటి ఇజ్రాయెల్ దేశంలో పుట్టి వాడు బయటకు వస్తున్నాడు. రెండవదిగా వాని రూపం మనకు కనపడుతుంది చూడండి. క్రూరమృగం పైకొచ్చుడు చుచ్చుతుని గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. వాని రూపం చూస్తే ఎలా ఉన్నాడు? గొర్రెపిల్లలాగా ఉన్నాడు. గొర్రెపిల్ల అంటే సాధువైన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే చాలా మంచిది, అమాయకంగా ఉంటుంది, వినయంగా ఉంటుంది, విధేయతగా ఉంటుంది, తిరుగుబాటు చేయదు. గొర్రెపిల్ల దగ్గరికి ఎవరైనా వెళతారు. యేసు ప్రభు ఉన్న బిరుదుల్లో, ఆయనకున్న నామాల్లో ఒక నామము గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక ఈ అబద్ధ ప్రవక్త కూడా మనుషుల్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి వాడు గొర్రెపిల్లలాగా వచ్చాడు. వాడు కూడా బైబిల్ పట్టుకుని వస్తాడంట. 7 ఏళ్ల శ్రమల్లో దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, ఒక క్రొత్త బైబిల్ వాళ్ళు రాస్తారంట. క్రొత్త బైబిల్, అన్ని పోటీయే, అంతా కాఫీయే. దేవుళ్ళలాగా గడసర్పం, యేసుప్రభులాగా క్రీస్తు విరోధి, పరిశుద్ధాత్మ దేవునిలాగా అబద్ధ ప్రవక్త. కొత్త బైబిల్ తయారు చేస్తారు. ఆ బైబిల్లో బోధలు చేస్తాడు. మన బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, నరహత్య చేయకూడదు. వాడి బైబిల్లో ఆజ్ఞ అంటే నరహత్య చేయొచ్చు. మన బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ, వ్యభిచారం చేయకూడదు. నువ్వు ఎంతమందితోనే వ్యభిచారం చేయొచ్చు. నీ పొరుగు వాని భార్యతో సంబంధం పెట్టుకోవద్దు. ఆడు ఎవరితోనో పెట్టుకో. నీ దేవుడిని యెహోవాను నువ్వు పూజించాలి. కాదు, ఎవరినైనా పూజించుకో నీ ఇష్టం. వ్యతిరేకమైన ఆజ్ఞలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. కనుక వీడు గొర్రెపిల్లలాగా కనపడుతున్నాడు. బహుదీనుడై, చాలా శాంతముగా దీనుడై అంగేసుకుంటాడు. మంచి పోపు మాదిరి ఉంటాడు. ప్రపంచమంతా మరి పోపు గారు మాట్లాడినట్లుగా వాడు కూడా పోపులాగా ఉంటాడు. బహుదీనుడై ఆడు చేసే బోధ ఆ క్రీస్తు విరోధి గురించి చెప్తాడు. ఈయనే నిజమైన క్రీస్తు, ఈయనే లోకరక్షకుడు, నా మాట నమ్మండి, వినండి అని దీనుడై శాంతముతో ప్రజలందరికీ చెప్తా ఉంటాడు. కానీ వాడు రూపము చూస్తే గొర్రెపిల్ల రూపము, మనుషులను మోసం చేయాలని వాడు రూపం కలిగి ఉన్నాడు. కానీ లోపల స్వభావం ఉందిగా. వాని రూపానికి, పైన రూపానికి లోపల స్వభావానికి చాలా తేడా ఉంది. లోపల వాడు క్రూరుడు, ఈ మాట దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు. యేసుప్రభు కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుతానేనండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. కనుక యేసుప్రభు జీవించిన కాలంలో చెప్పేశారు, ఈ 2000 సంవత్సరాల కాలంలో అంటే క్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలలో చిన్న చిన్న అబద్ధ ప్రవక్తలు వస్తారు.
అసలైన అబద్ధ ప్రవక్త ఎప్పుడు వస్తాడు? 7 ఏళ్ల శ్రమల్లో వస్తాడు. 7 ఏళ్ల శ్రమల్లో కనబడతాడు. పైకేమో గొర్రెపిల్లలాగా ఉన్నాడు, లోపల ఎలా ఉంటాడంట? క్రూరమైన తోడేలు. యేసుప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు మనకి. ఒకవేళ 7 ఏళ్ల శ్రమల్లో మీరు మిగిలిపోతే గుర్తుపెట్టుకోండి, మిగలకూడదు, రెండో రాకడికి ఎత్తబడాలా ఖచ్చితంగా 100%. ఒకవేళ విడబడేవారు ఉంటారేమో, వారికి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు చెప్తున్నాడు 7 ఏళ్ల శ్రమల్లో ఆ అబద్ధ ప్రవక్త అనేవాడు గొర్రెపిల్లలా కనబడతాడు, కానీ లోపల స్వభావం చూడండి, వాడు క్రూరమైన తోడేలు. క్రూరమైన తోడేలు వాడు. తోడేలు ఏం చేస్తుంది? చీల్చేస్తుంది, చంపేస్తుంది. చీల్చేస్తుంది, చంపేస్తుంది. కనుక పై రూపానికి లోపల స్వభావానికి ఎంత తేడా ఉంది. అయితే ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా వచ్చాడు కదా. వీడేమో భూమిలో నుండి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే యేసు నీళ్లలో నుండి ఒడ్డునికి వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. చెప్పలు కూడా దినమైంది. చాలు. మొదటిగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకి గనక పరిశుద్ధాత్ముడు ఏం పని చేస్తున్నాడో అబద్ధ ప్రవక్త కూడా అదే చేస్తాడు. జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశంలో నుండి వచ్చాడు. ఆకాశం చీల్చుకుని ఆకాశంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురంలాగా వచ్చాడు. ఈ అబద్ధ ప్రవక్త వాడు ఎక్కడి నుంచి వచ్చాడని చదువుకున్నాం. భూమిలో నుండి వాడు పైకి వచ్చాడు. కనుక ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ పాతాళంలోకి వెళ్ళాలి, భూమిలోకి వెళ్ళాలనుకుంటాడా, పైకి వెళ్ళాలనుకుంటాడా? మరి పైకి వెళ్ళాలనుకున్నప్పుడు పైనుంచి వచ్చిన యేసుప్రభుని నమ్ముకోవాలి కదా. పాతాళంలోంచి వచ్చిన శక్తులను, బొమ్మలను, దేవతలను నమ్ముకుంటే ఆ నమ్ముకున్న వాళ్ళు కూడా కిందకి పోతారు. యేసుప్రభుని నమ్ముకుంటే ఏమంటున్నారు? మీరు కూడా దిగిపోయారా, మీరు కూడా దిగిపోయారా అన్నాడు ఒక ఆయన. నేను అన్నాను, అది దిగిపోవటం కాదయ్యా, ఎక్కిపోవటం. ఈ అమ్మ దేవుడు నమ్ముకుందంటే, యేసుప్రభు నమ్ముకుందంటే దిగిపోవడం కాదు, ఎక్కిపోవటం. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గం. భూలోకం నుండి పాతాళలోకం నుండి పరలోకం వరకు యేసుప్రభు నిచ్చెనగా ఉన్నాడు. యేసుప్రభు నమ్ముకున్న వారు ఆ నిచ్చెన ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. నమ్ముకోని వాళ్ళు దిగిపోతారు. ఎక్కడికి? పాతాళంలోకి. యెషయా గ్రంథంలో ఉంది, యేసుప్రభు నమ్ముకోకుండా చనిపోయిన వారిని మింగటానికి పాతాళం నోరు తెరుచుకుని అపరిమితముగా ప్రతి దినము లక్షల మందిని మింగేస్తుంది. అది మనమెంత ధన్యులం, మనమెంత ధన్యులం. యేసుక్రీస్తు బిడ్డలం, యేసుక్రీస్తు పౌరులం, యేసుక్రీస్తు సైనికులం. మనం చనిపోయినా మనకు మార్గమైన యేసు వచ్చి మనను పరలోకానికి తీసుకుని వెళ్తారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి వస్తే వీడు భూమిలో నుండి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? రెండోది యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరో. ఇప్పుడు మీరు వినాల జాగ్రత్తగా. మరి ఒకడు, అంటే అబద్ధ ప్రవక్త, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించరు. యేసుప్రభు ఇక్కడ క్లూ ఇస్తున్నాడు మరలా. నేను తండ్రి నామములో వచ్చాను, దేవుని కుమారుడిని, మెస్సయ్యను, నిజమైన దేవుడిగా వచ్చాను. యూదులారా, ఇశ్రాయేలులారా, మీరు నన్ను అంగీకరించడం లేదు. అయితే మరొకడు వస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభు క్లూ. 7 ఏళ్ల శ్రమల గురించి చెప్తున్నాడు. మరి ఒకడు వస్తాడు. ఎవరి పేరున? తన నామమున. ఎవరి నామము? తన నామము, తన పేరున వస్తాడు. అబద్ధ ప్రవక్తగా వస్తాడు. వాడిని మీరు నమ్ముతారు, వాడిని మీరు నమ్ముతారు. యేసుప్రభు చెప్తున్నాడు చూడండి. అబద్ధ ప్రవక్త వస్తాడు, వాడిని మీరు నమ్ముతారు. నన్ను నమ్మరు ఇప్పుడు, అప్పుడు నమ్ముతారు. వాడిని నమ్ముతారు. ఆ యెరూషలేము మందిరములో వాడు విగ్రహాలు నిలబెడతాడు, క్రీస్తు విరోధి ఆ ప్రతిమను విగ్రహాన్ని నిలబెడతాడు. అప్పుడు తెలుసుకుంటారు ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగా. కానీ అప్పుడు మీరు రక్షణ పొందుతారు. అప్పుడు 144,000 మంది తండ్రిని దేవుడు యూదుల్లో, ఇశ్రాయేల్లో రక్షించినట్లుగా మనం ముందు అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూచాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఆయన ఆకాశములో నుండి వచ్చాడు, వీడు భూమిలో నుండి వచ్చాడు. వీడు గొర్రెపిల్లలా కనబడుతున్నాడు, లోపల క్రూరమైన దూడేళ్ళు. పరిశుద్ధాత్మ దేవుని రూపం ఏమిటి? పావురము. పావురముగా వచ్చాడు. ఆయన లోపల స్వభావం ఏమిటి? పావురమే. పరిశుద్ధాత్ముడు బయట పావురమే, లోపల పావురమై ఉన్నాడు.
కనుక వాడు క్రూరమైనటువంటి తోడేలని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు. అయితే వాడు ఏం చేస్తాడు 7 ఏళ్ల శ్రమల్లో చూద్దాం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. యాలయనగా దేశమందు నేనొక కాపరిని నియమించబోచున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టాడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయుడు, పుష్టిగా ఉన్నదాన్ని కోపుకాయుడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి రెక్కలను తుత్తునీయులుగా చేయుచుండెను. కనుక 7 ఏళ్ల శ్రమల్లో వచ్చి అబద్ధ ప్రవక్త వాడు గొర్రెలాగున్నాడు కదా, గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా, వాడి గురించి తండ్రిని దేవుడు పాత నిబంధనలోనే రాయిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్త గురించి. మొదటిది ఏమంటున్నాడు? అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టాడు. నశించుచున్న గొర్రెలను కనిపెట్టాడు. గొర్రెలంటే విశ్వాసులు, గొర్రెలంటే క్రైస్తవులు, గొర్రెలంటే మనుషులు. కనుక 7 ఏళ్ల శ్రమల్లో ఎన్ని వందల కోట్ల మంది మనుషులు ఉంటారు, గొర్రెల్లాంటి వాళ్ళు. ఆ గొర్రెల్లాగా వాడిని నమ్మేశారు. జాగ్రత్త, ఎవరిని పడితే వారిని నమ్మకండి. యేసుప్రభు చెప్తున్నాడు మాకు మాట, దేవుని ఆత్మ కలిగిన బోధకులను కనిపెట్టండి. అనేక మంది బోధకులు ఉన్నారు ఇప్పుడు. అయితే ఆ బోధకులు వారి బోధ ఎలాగుంది? ఆ బోధకులు వారి యొక్క బోధ ఎలాగుంది? దేవుని ఆత్మ కలిగిన బోధకుడేనా? దేవుని ఆత్మ కలిగిన బోధకురాలేనా? దేవుని ఆత్మ కలిగి బోధిస్తున్నారా అనేది మీరు కనిపెట్టాలా, తెలుసుకోవాలా, గ్రహించాలా. ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినటువంటి బోధలు చేస్తే ఆ బోధలు ఇష్టపడి వారిని మీరు వెంబడిస్తే ఏమవుతుందో? దేవుని వాక్యము, వాక్య ప్రకారం ఉండాలా బోధ. ఆ బోధ వాక్య ప్రకారం ఉండాలా. వాని సిద్ధాంతము, వాని పద్ధతులు, వాడు మలుచుకున్న కల్పనా కథలు, దుర్బోధలు ఉన్నాయి. జాగ్రత్త. కనుక ఈ విశ్వాసులు, కోటాను కోట్ల మానవులని విశ్వాసులు గొర్రెలను వాడు కనిపెట్టాడు. మొదటిది ఏంటంట? కనిపెట్టాడు. యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు వారు ఆ సమరయ స్త్రీ కొరకు ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో బావికాడ ఆ గొర్రె కోసం కనిపెట్టుకున్నాడు. ఆ గొర్రె వచ్చినప్పుడు ఆ గొర్రెకి సువార్త చెప్పాడు, మేత పెట్టాడు, రక్షించాడు. వీడు కనిపెట్టాడు. రెండోదిగా మనం చూద్దాం, చెదిరిపోయిన వాటిని వెతకడు. యేసుప్రభు చెప్తున్నాడు 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె గుంతలో పడిపోయింది, పైకి రాలేకపోతుంది. 99ని విడిచిపెట్టి నిజమైన కాపరి, మంచి కాపరి, సంఘ కాపరి, ప్రాణప్రియుడైన యేసు ప్రభు ఆ గుంతలో పడిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు. ఒకప్పుడు గుంతలో పడిపోయిన గొర్రెనైనా నా కోసం వచ్చి నన్ను వెతికి నన్ను రక్షించాడు. నన్నే కాదు, నిన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా వచ్చి యేసు ప్రభు, పై రూపము చూడనటువంటి దేవుడు, కులము, మతము, జాతి, ఉద్యోగము, చదువు, నీ అందము, నీ కలిగిన అండ దండ బలాలు చూసే దేవుడు కాదైనా నీ హృదయములో యేసు ప్రభును ప్రేమిస్తే చాలు. నీకోసం ఎక్కడున్నా యేసు ప్రభు వస్తాడు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, అంతరంగ స్వభావం ఎరిగిన దేవుడు కనుక యేసు ప్రభు ఆ 99 మారు మనసులైన గొర్రెలు నాకొద్దు, మారు మనసు పొందిన ఒక గొర్రె చాలు, పాపం చేసినా కూడా గొర్రె పశ్చాత్తాపడుతుంది, గుంతలో పడింది, పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తుంది, కేకలేస్తుంది. ఇంకా చీకటి పడితే ఆ యొక్క కొదుము సింహమైన, గర్జించు సింహమైన సాతాను తినేస్తాడు. కనుక మన ప్రాణప్రియుడని యేసు ప్రభు ప్రేమతో రాత్రి ఆ యొక్క కర్ర పట్టుకుని, దీపం పట్టుకుని నిన్ను నన్ను వెతకడానికి వచ్చాడు. చెప్పలు కొట్టి దేవుని మహిమ పలుకో. కనుక యేసు ప్రభు వారు వెతుకుతున్నాడు. విరిగిపోయిన దాన్ని బాగు చేయడు. విరిగిపోయిన దాన్ని బాగు చేయడు. కీర్తన 51లో దావీదు చెప్తున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన సువాసన. ఎవరి హృదయము, ఎవరి జీవితము, ఎవరి తలంపులు, ఎవరి బతుకు విరిగిపోతుందో ఆ విరిగిపోయిన వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు పలకరించి, ఆదరించి, విరిగిన నీ బతుకు, విరిగిన నీ జీవితం, విరిగిన ప్రతిదీ కూడా అతికించి నిన్ను మరలా బాగు చేసి, ఎక్కడ నువ్వు హీనపరచబడ్డావో, అవమానపరచబడ్డావో, తీసివేయబడ్డావో అక్కడ నిన్ను యేసు ప్రభు మళ్ళా మూలకి తలరాయిగా చేస్తా ఉన్నాడు. కానీ ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు పట్టించుకోడు, వాడు వెతకడు, పట్టించుకోడు, వాడు బాగు చేయుడు. బాగు చేసేవాడు యేసు ప్రభు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, యేసు ప్రభు వారు బాగు చేయవాడు, అబద్ధ ప్రవక్త పాడు చేయవాడు. ఏం చేసేవాడు? పాడు చేసేవాడు. 4వ చూద్దాం, పుష్టిగా ఉన్న దానిని కోపు కాయడు. 25 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను.
10 మందితో ప్రారంభింపబడిన మన సేవ ఈరోజు వేల మంది మన సంఘములకు వస్తున్నారు. ప్రతి శుక్రవారం దేవునిశాలకు వేలాది మంది వస్తున్నారు. ఎందుకు? మరి నేను ఒక కాపరినే, నేను కూడా సంఘమైన మిమ్మల్ని కోపు కాస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు తప్పిపోతే హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని క్రీస్తు మార్గంలో నడిపిస్తున్నా, దారిలో పెడుతున్నా, కోపు కాస్తున్నా. 25 ఏళ్ళ నుంచి ఇక్కడే నేను ఉన్నాను, మిమ్మల్ని కనిపెట్టుకునే ఉన్నాను, మిమ్మల్ని చూసుకునే ఉన్నాను, మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మిమ్మల్ని వదిలేసి నేను దేశమంతా ఎక్కడెక్కడో తిరిగితే మిమ్మల్ని నేను ఎలా కాపు కాయగలను? మిమ్మల్ని కాపు కాయకపోతే మీరు ఈ దొడ్డులోంచి తప్పిపోతారు, దొడ్లోంచి బయటికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే గొర్రెల దొడ్లోంచి బయటికి వెళ్తారో బయట గర్జించు సింహం పొంచి ఉన్నాడు, అబద్ధ ప్రవక్త పొంచి ఉన్నాడు, క్రీస్తు విరోధి పొంచి ఉన్నాడు. నిన్ను మింగడానికి, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను చంపడానికి, నిన్ను పాడు చేయడానికి వాడున్నాడు. ఇన్ని వేల మందిని కనడానికి ఒక దినము కన్నీరు చాలునా? ఎన్ని ఏళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తే ఎన్ని ఆత్మలు రక్షింపబడతాయి చెప్పండి? ఒక పట్టణం కోసం ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కోరుస్తున్నాడు. ఆ పట్టణంలో కోట్ల మంది జనం ఉన్నారు. యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన కన్నీటి ద్వారా ఈ కోట్ల ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు. మరి నీ కన్నీరు ద్వారా నీ ప్రాంతాన్ని కాపాడుతున్నాడా? నీ కన్నీరు ద్వారా గ్రామాన్ని మారుస్తున్నాడా? నీ కన్నీరు ద్వారా ఒక మండలాన్ని మారుస్తున్నాడా? నీ కన్నీరు ద్వారా ఒక జిల్లాని మారుస్తున్నాడా దేవుడు? కన్నీరు కారుస్తున్నావా? నేను పురుషుడిని కన్నీరు కార్చకూడదు అనుకుంటున్నావా? మన పురుషుడు, నిజమైన పురుషుడిని యేసు ప్రభువే, మన నాయకుడే గెత్సెమనే తోటలో ఎంత కన్నీరు కార్చారు. ఓ భక్తుడు చెప్తున్నాడు, యేసు ప్రభు తన జీవితంలో ఎప్పుడు దుఃఖంతోనే ఉండేవాడంట. ఈ ప్రపంచం మానవాళి రక్షణ ఎప్పుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో 3 కాలాల్లో ఉన్న 100 కోట్ల మానవుల ఆత్మల కొరకు యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఒలివల కొండలో ప్రతి రాత్రి కూడా ఆయన ప్రార్థన చేస్తా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు యేసు ప్రభుని దేవుడు అన్ని నామముల కంటే పై నామంలో ఉంచాడు. ఆయన అభిమానులు 100 కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. యేసు ప్రభు వారు అభిమానులు 100 కోట్ల మంది ఉన్నారు. యేసు ప్రభుకు చంప కొడుతూ ఇంకో చంప చూపమన్నాడు, ప్రేమ చూపించమన్నాడు. ప్రేమ ద్వారానే మారుద్దాం. కత్తుల ద్వారా, తుపాకుల ద్వారా, విప్లవం ద్వారా, కులము ద్వారా, లేకపోతే ఒక దేశము ద్వారా, ప్రాంతీయతత్వం ద్వారా మనం మార్చలేం. మనం మార్చగలిగింది ఒక్క ప్రేమ ద్వారానే. అది నిజమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, అనాది ప్రేమ, మారని ప్రేమ, మార్పులేని ప్రేమ, కలవరి ప్రేమ. గనక ఆ ప్రేమ ద్వారానే మనం మనుషులను మార్చగలం అని బోధ ఆయన చేశాడు. కనుక 100 కోట్ల మంది క్రైస్తవులు, ప్రపంచంలో మెజారిటీ క్రైస్తవులు ఉన్నా కూడా మనము హింసింపబడుతున్నాం. హింసకు భయపడకుండా హింస ముందు మనం నిలబడుతూ ఆ హింసను జయిస్తూ ఎన్నో కోట్ల మంది ఈ దేశంలో, ప్రపంచంలో క్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు. చెప్పలు కొట్టి వారిని మహింపరుద్దాం. మొదటిది, వాడు భూమిలో నుండి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు ఆకాశంలో నుండి వచ్చాడు. వాడు గొర్రె పిల్లగా ఉన్నాడు, లోపల తోడేళ్ళు స్వభావము కలిగి. గొర్రెలను పట్టించుకోడు, గొర్రెలను నాశనం చేస్తాడు. బలముగా ఉన్న గొర్రెలను ఏం చేస్తాడంట? తుత్తునీయులుగా చేస్తాడంట. వారి డొక్కలు పగల కొడతాడంట. ఎందుకు ఈ ప్రజలు ఈ అబద్ధ ప్రవక్తను నమ్ముకుంటున్నారు? ఎందుకు ఈ ప్రజలు క్రీస్తు విరోధిని నమ్ముకుంటున్నారు? ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 100 కోట్ల మంది వాడు నమ్ముకుని వాడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక 7 ఏళ్ల శ్రమల్లో 3rd పర్సన్ అబద్ధ ప్రవక్త గురించి మనం తెలుసుకుంటున్నాం. 3వది వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను, అది ఘట సర్పము వలె మటలాడుచుండెను. అది ఘట సర్పము వలె మటలాడుచుండెను. మరి ఇక్కడ గమనించండి, ఏదైనా తోటలో ఒక్క వ్యక్తితో సర్పం మాట్లాడింది. ఏ సర్పం అది? ఆది సర్పం. ఏ సర్పము? ఆది కాండములో ఆది సర్పం, ప్రకటన గ్రంథములో ఘట సర్పము, అంటే ఎర్రని సర్పం. కోట్ల మంది హతసాక్షుల రక్తం తాగి ఎర్రటి సర్పం అయిపోయింది అన్నాడు దైవజనుడు దేవదాసయ్య గారు. అయితే బైబిల్ గ్రంథం యెషయా గ్రంథములో వాడు మకర సర్పముగా, మహాసర్పముగా ఉన్నాడు. మకర సర్పము, మహాసర్పము తండ్రిని దేవుడు తన చేత్తో పొడుస్తాడంట వాడిని. అంటే 7 ఏళ్ల శ్రమల తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వాడిని అగ్నిగుండములో వేయబోతున్నాడు. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఘట సర్పం దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడు ఉద్దేశం ఏమిటి? ఎలాగైనా ఈ మానవులను దేవునికి దొరకకుండా, రక్షణ పొందకుండా, యేసుని నమ్ముకోకుండా, నిత్యత్వం పొందకుండా నాలాగా అగ్నిగుణంలో కాలిపోవాలా వీళ్ళందరూ. అది వాడి ఉద్దేశం. తండ్రిని దేవుడు పరిశుద్ధాత్మ దేవునిలోకి వచ్చి ఆయన పని చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఘట సర్పము పని చేయాలంటే ఎవరిలోకి రావాలా? అబద్ధ ప్రవక్తలోకి రావాలా. అబద్ధ ప్రవక్త ఎవరు?
ఆ కాల ప్రజలకి పరిశుద్ధాత్ముడు, ఆ 7 ఏళ్ల శ్రమలో ఉన్న ప్రజలకి, నామకార్థులకి, వేషధారులకి అటు పాపము చేయొచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఈయన నమ్ముకోవచ్చు అనుకునే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు. అసత్య ప్రచారకుడు వీడు. కనుక సాతానుడు అబద్ధ ప్రవక్తలోకి వచ్చి పనిచేయాలి గనక ఇప్పుడు అబద్ధ ప్రవక్త ఎవరంటే సాతాను యొక్క నోరు. ఈ అబద్ధ ప్రవక్త ఎవరంటే సైతాను యొక్క నోరుగా ఉన్నాడు. ఈ సాతానుడు అబద్ధ ప్రవక్తలోకి వెళ్ళి ఆ అబద్ధ ప్రవక్తకి వాడు నోరులాగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడాలా, దూషించాలా, వాక్చాతుర్యం కావాలా. ఆనాడు ఇంత కుయుక్తిగా సాతానుడు, ఆత్మస్వరూపైన సాతానుడు సర్పంలో దూరి అవమానపడేశాడు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమలో ఉన్న ఈ కోట్ల ప్రజలను మార్చాలా, పడేయాలంటే ఏం చేయాలా? వాక్చాతుర్యం కావాలా, బోధ చెయ్యాలా, ప్రసంగం చెయ్యాలా. ఇప్పుడు చూడండి, మీరు ప్రకటన గ్రంథం వింటున్నారు. పరిశుద్ధాత్ముడు ఎంత విపులముగా ఎన్ని మర్మాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రకటన గ్రంథం అనేది అసలు నేను చదివినా నాకు అర్థమయ్యేది కాదు. కానీ అలాంటిది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అర్థం కాని అధ్యాయాన్ని, అర్థం కాని వచనాలను ఇంత విపులముగా వివరిస్తున్నాడు. ఇప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ఈ క్రీస్తు విరోధి గురించి క్లియర్ అయిపోయింది, ఘటసర్పం గురించి క్లియర్ అయిపోయింది, ఇప్పుడు అబద్ధ ప్రవక్త గురించి క్లియర్ అయిపోతుంది మనకి. కనుక సాతానుడు నోరుగా ఉన్నాడు అబద్ధ ప్రవక్త. అందుకనే వాడు ఎలా మాట్లాడుతానంట, ఘటసర్పము వలె మాటలాడుచుండెను. ఘటసర్పం వలె మాట్లాడుతున్నాడు. ఈ అబద్ధ ప్రవక్త పాత నిబంధనలో ఉన్నాడు. కొంతమంది అబద్ధ ప్రవక్తల్లో కొత్త నిబంధనలో యేసుప్రభు కాలంలో కూడా అబద్ధ ప్రవక్తల్లో ఉన్నాడు. నేటి కాలంలో కూడా అబద్ధ ప్రవక్తల్లో ఉన్నాడు. వాడు ఛాయ, వాని ఉనికి కనబడుతుంది కొంతమందిలో. అయితే 7 ఏళ్ల శ్రమల్లో పూర్తిగా కనబడుతుంది. నీతిగల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.